వెల్కమ్ బ్యాక్ టు సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రశాంత్ నగర్ మదన్పల్లి. సో ఎన్ని 3 క్లాసెస్ అయినాయా? సో లాస్ట్ క్లాస్లో బ్యాలెన్స్ ఎట్లా చేయాలి స్టెప్స్ ఏం నేర్చుకున్నాం కదా, ఒకసారి ఫాస్ట్గా రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ మనం కెమికల్ ఈక్వేషన్ అన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? స్కెలిటల్ ఫామ్లో రాసుకుంటాం ఈక్వేషన్. అన్బ్యాలెన్స్ ఈక్వేషన్ స్కెలిటల్ ఈక్వేషన్ అని కూడా అంటాం. రాసుకున్న తర్వాత ఏం చేయాలి? రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఏం తీసుకోవాలి? ఒక కాంపౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాంపౌండ్లో ఏముండాలి? ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏడైనా ఉండొచ్చు, అది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏడైనా ఉండొచ్చు. తర్వాత ఏం చేయాలి? ఆ కాంపౌండ్లో ఏ ఎలిమెంట్కి ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేయాలి. అది బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మిగతా ఎలిమెంట్స్ని ఏం చేసుకోవాలి? బ్యాలెన్స్ చేసుకోవాలి బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. బ్యాలెన్స్ అయ్యేంత వరకు ఏం చేసుకోవాలి? మీరు నంబర్స్ అనేవి మార్చుతుండాలి. ఒకేసారి పెద్ద నెంబర్స్తో బ్యాలెన్స్ చేయకూడదు, చిన్న నెంబర్స్తో బ్యాలెన్స్ చేయాలి. పోకపోతే పెద్ద నెంబర్స్తో బ్యాలెన్స్ చేయాలి. ఇది స్టెప్స్. దేనికి? కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేకి. లాస్ట్లో ఏం చేయాలి? ఫిజికల్ స్టేట్ని రాసేయాలి. సాలిడ్ ఉండే సాలిడ్, గ్యాస్ ఉండే గ్యాస్, లిక్విడ్ అయితే లిక్విడ్స్, యాక్వస్ అయితే యాక్వస్, ప్రెసిపిటేట్ అయితే ప్రెసిపిటేట్. ఇది రాసుకోవాలి.